సరిగ్గా సంవత్సరం క్రితం ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక హడావుడి ఆందోళనకరమైనటువంటి వాతావరణం. ఓవైపు ఆపరేషన్ ఖగార్ కర్రెగుట్టల ఆపరేషన్ తర్వాత వరంగల్లో అనేక మంది అసూలు బాసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా ఇక్కడ కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. అందులో నంబాల కేశవరావు లాంటి మహానేతలు కూడా అసూలు బాసినటువంటి సందర్భాలు మనం చూసాం. ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక్కొక్క అమరవీరుల కుటుంబాల్లో బంధువులను కూడా తీవ్రంగా కలిచివేసినటువంటి సందర్భంలో సరిగ్గా సంవత్సరానికి ఇక్కడ రాకేష్ అలియాస్ వివేక్ ప్రథమ వర్ధంతి జరుగుతున్నటువంటి సమయం. దీనికి సంబంధించి ఇక్కడ చాలా మంది పౌర హక్కుల నేతలు, ప్రజా సంఘాల నేతలు కూడా ఇక్కడ రాకేష్ సంస్మరణ సభకు ఇక్కడికి విచ్చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా నారాయణరావు గారు మనతో ఒక్కసారి పడుతున్నారు మనం మాట్లాడదాం. సార్, ఇప్పటి వరకు గత కొద్ది రోజుల వరకు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడాము. ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలతోటి అనేక మంది గొంతు నొక్కుతున్నారన్నటువంటి ఒక విషయాలు కూడా అనేక సందర్భాల్లో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. అంతకుముందు స్వేచ్ఛగా మాట్లాడినటువంటి వాళ్లకు ఆ స్వేచ్ఛ లేదన్నటువంటి ఒక ఆవేదన మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఒక అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ ఆపరేషన్ ఖగార్ తర్వాత, అలాగే కర్రెగుట్టల ఆపరేషన్ ముగిసిన తర్వాత, మార్చి 2026 మార్చి 31 తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి? ఈ రోజు మనం ఇక్కడ మాట్లాడుతున్నాం, లేకపోతే ఇక్కడ జరుగుతున్న సభకు రావడం అంటే ఏదైతే మే 21, 2025 గుండెకోటలో జరిగినటువంటి ఒక 72 గంటల ఎన్కౌంటర్లో 27 మంది చనిపోయారు. 27 మందిలో ఒక 4-5 శవాలు మాత్రమే వాళ్ళు ఉంచుకొని లాస్ట్కు వాళ్లే దహనం చేసిండ్రు. మిగతా ఆదివాసీ శవాలన్నీ కూడా ప్రజలకు ఇచ్చేసారు. కానీ ఇది 80కి ముందు, 90కి ముందు ఏదైతే ఇట్లా ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళ శవాలను ఇవ్వకుండా వాళ్లే పోలీసులు దహనం చేయడం అనే స్థితి మనకు 80కి ముందుంది, 90కి కూడా ముందుంది. గుర్తు తెలియని తీవ్రవాది చనిపోతాడు, శవాన్ని పోలీసులు తగలబెడతారు. ఆ నేపథ్యంలోంచి మనకు 1997 ఆ ప్రాంతంలో పట్ల శవాల స్వాధీన కమిటీ అనేది ఒకటి ఏర్పడింది. ఆ శవాల స్వాధీన కమిటీ అనేది అప్పుడున్న ఎంటీ ఖాను, తర్వాత కొంతమంది ప్రజా సంఘాల మిత్రులతోటి అది ఏర్పడి శవాలను స్వాధీనం చేసుకోవడం. తర్వాత 1999కి వచ్చేసరికి ఈ విచ్చలవిడి ఎదురుకాల్పులతోటి, ఎందుకంటే మనకు ఎన్టీ రామారావు పీరియడ్ చూస్తే 1989 అనేది 275 బూటకపు ఎన్కౌంటర్లతో హైయెస్ట్ ఎన్కౌంటర్ అది. అట్లా ఎన్కౌంటర్ పరంపర జరుగుతుంటే ఇట్లా ఈ ఎన్కౌంటర్ ఇట్లా కాదు, ఇంట్లోకెళ్లి పడుకున్న అతను తీసుకుపోతాడు, ఊరవతలు తీసుకెళ్లి చంపేస్తారు, కథం ఎన్కౌంటర్లో నక్సలైట్ హతమంటారు. ఇట్లా దీన్ని చూసేసరికి ఏమైందంటే బూటకపు ఎన్కౌంటర్ల వ్యతిరేక పోరాట కమిటీ అని చెప్పి 1999లో కూడా ఏర్పడ్డది. ఇట్లా ఒక్కొక్క ప్రజాసంఘం ఏర్పడి చేస్తున్న క్రమంలో పట్నే ఎందుకు ఏర్పడ్డది అన్నది కూడా ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రజలు గిట్ట రాజ్యాంగం సరిగ్గా అమలైనట్టయితే, అన్ని వ్యవస్థలు సరిగ్గా ఉన్నట్టయితే, లంచము, దోపిడీ, లేకపోతే వివక్ష ఇవన్నీ లేకపోతే ప్రజలందరూ నిజంగానే చాలా బాగా బతికేవాళ్లే. కానీ మనకు తెలిసి చూస్తే ఇప్పుడు నిన్నటి మొన్న బండి భగీరథను ఆయన నేరస్తుడు అని చెప్పి ఆమె కంప్లైంట్ చేస్తే వెంటనే ఏం చేస్తారు, డీఎస్పీ పోయి కూడా మాట్లాడింది, వెంటనే ఏం చేయాల్సింది, అరెస్ట్ చేయాల్సిందే. అరెస్ట్ చేయకుండా 7 రోజుల పాటు స్వయాన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇంట్లోనే ఆయన ఉన్నాడు, కానీ అరెస్ట్ పెట్టలేదు. దీన్ని ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు? అంటే అధికారం మన చేతిలో ఉండి, పవర్ మన చేతిలో ఉంటే మనం ఏం నేరం చేసినా అది అరెస్ట్ కాకుండా కూడా ఉండొచ్చు అనేది ఒకటి వస్తుంది. ఎందుకు మన అంతకుముందు జగన్ ను అరెస్ట్ చేస్తే కూడా, జగన్ చెంచల్ కూడా జైల్లో ఉంటే ఆయనకు బయట నుంచి అన్ని బెడ్తో సహా, ఫుడ్తో సహా ఆ కోట్లలోనే ఆయన ఎక్స్పెండిచర్ ఉండే, ఇవన్నీ ఉన్న వాళ్లకు ఉన్నాయి. కానీ ఏదైతే ఒక ఉద్యమం అని ఒక 1980లో ఏర్పడ్డది, దాంట్లో మనకెంత ఒక 20,000 మంది ఇప్పటి వరకు చనిపోయానని చేసిన దాంట్లో ఏదైతే మే 21 గుండెపోటు ఎన్కౌంటర్ ఉందో, ఈ ఎన్కౌంటర్లో అందరితో పాటు 72 గంటలను చుట్టుముట్టి 20,000 మంది చుట్టుముట్టి కాల్చి చంపినాక శవాలు నీ దగ్గర ఉన్నాయి, నారాయణపూర్ జనరల్ హాస్పిటల్ దగ్గర ఉన్నాయి. హాస్పిటల్ కోసం నంబాల కేశవరావు ఆయన కూడా కొంత పొలిటికల్ ఇంట్రెస్ట్, వాళ్ళందరూ కూడా వెళ్ళి ట్రై చేస్తే కూడా కేవలం అలిపిరిలో చంద్రబాబు నాయుడు ఎన్కౌంటర్ అది ఆ ఇన్సిడెంట్ లో ఉన్నాడన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అసలు శవాన్ని ఇవ్వకుండా చేసి, శవం రానికుండా చెప్పి, మళ్ళా ఒక్కడైతే కాదని చెప్పి 4-5 శవాలను చివరికి ఒక వారం పాటు అట్లా ఉంచి లాస్ట్ కు డికంపోజ్. ఎందుకంటే ఏ శవమైనా సరే వాళ్ళు దానికి ఫ్రీజర్ ఉన్నా ఫ్రీజర్ ఆన్ ఉండదు, ఫ్రీజర్ చెడిపోయి ఉంటది. అట్లా మొత్తానికి డికంపోజ్ అయ్యే స్థితి లోపల దాన్ని లాస్ట్ కు ఇక మీరు తీసుకెళ్లలేరని స్పష్టంగా చెప్తూనే
మీరు తీసుకెళ్లరా లేకపోతే మీరు వెళ్ళిపోండి అని చెప్పి బెదిరింపులు వాటన్నింటి మధ్య కూడా లాస్ట్ కు శవాల కోసం నారాయణపూర్ దగ్గర పోలీస్ క్వార్టర్స్ నుంచి గాంధీ మన మెడికల్ హాస్పిటల్ దగ్గర కూడా ఊరేగింపు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది అక్కడ నారాయణపూర్లో పరిస్థితి. అట్లా మొత్తంగా ఆ స్థితిలో ఆ శవాలను ఇవ్వకుండా కాల్చేసిండ్రు. అసలు నిజంగా విప్లవ చరిత్ర గానీ లేకపోతే ఒక ఉద్యమ చరిత్రలో గానీ ఒక పిటి కేసు అంటే చెట్టంత కొడుకు ఇట్లా చనిపోయిండని తెలిస్తే కనీసం నువ్వు ఎన్కౌంటర్లో చనిపోయాడు కదా, తల్లిదండ్రులకు చివరి చూపు కోసం శవాలను ఇవ్వాలి కదా. ఇబ్బంది అవుతుంది. సరే బయటికి శవాలను ఇవ్వాల్సిన ఒక నైతిక బాధ్యత ప్రభుత్వాలకు ఉంది, కానీ అది అమలు కాలేదు. కాబట్టి ఏంటంటే ఇది ఒక రకంగా ఏంటంటే ఒక సంవత్సరం తర్వాత ఒక ప్రత్యేకంగా జరుగుతున్న సంస్కరణ. ఎందుకంటే శవం రాలేదు, తల్లి చివరి చూపు లేదు. ఈ స్థితిలో పట్ల కనీసం తను నా కొడుకు ఇట్లా చనిపోయిండు ఏందని చెప్పి ఒక తల్లి ఒక సంస్కరణ సభ పెట్టుకుంటుంది. అయితే స్తూపం కట్టుకుంటే సంస్కరణ పెట్టుకున్నా కానీ ఏదైతే రేవంత్ రెడ్డి 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్య యొక్క పునరుద్ధరణ అన్నాడో అది జరగాలి. అది జరిగితేనే ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకు విశ్వాసం ఏర్పడుతుంది. అట్లా కాకుండా ఒక అణిచివేతనే మేము చంపేస్తాం శవాలు ఇవ్వమంటే ఇది ప్రజాస్వామ్యం కదా, నడవదు కదా. ప్రభుత్వాలు గుర్తించాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ప్రభుత్వము ప్రజా ఉద్యమాలు ఎప్పుడు కూడా ఒకే స్థాయిలో ఉండవు. ప్రజా ఉద్యమాల బలం పెరిగినప్పుడు ప్రభుత్వం 2004లో చర్చలు జరిపిన పరిస్థితి ఇంకొచ్చింది. అంటే ప్రజా ఉద్యమాల బలం పెరిగింది. ఇప్పుడు ప్రజా ఉద్యమంలో బలం తగ్గింది, ప్రభుత్వం బలం పెరిగింది. ప్రభుత్వం బలం పెరగడానికి ఇజ్రాయెల్ టెక్నాలజీ కావచ్చు, అమెరికా టెక్నాలజీ కావచ్చు, సాంకేతిక కావచ్చు, ఇవన్నిటితోటి నేర్పరచుకున్న సాంకేతిక విజ్ఞానం కావచ్చు, బలగాలు కావచ్చు, వీటన్నిటితోటి బలగం తగ్గిన నేపథ్యంలో కానీ ఏం తగ్గినా కానీ మనం రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం ఏమిటది? సరే ఎన్కౌంటర్ చనిపోయినాక శవాలను అయితే ఇవ్వాలి కదా. శవాల్ని ఇవ్వకపోతే ఇది ఒక ప్రజాస్వామ్యంలో రాజ్యాంగంలో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఈ తల్లి ఇప్పుడు ఇంత 8-9 మంది చనిపోయినాడు. ప్రతి తల్లి దుఃఖం ఆ శవం వచ్చినాక చూసుకొని ఎందుకంటే ఆ శవం వచ్చిన తర్వాత చనిపోయిందని డిసైడ్ అయిపోతారు. కానీ శవం రాకుండా, శవాన్ని చూపెట్టకుండా వాళ్ళే కాల్ చేసి కనీసం బూడి తీసుకుందామంటే నీళ్లతోటి తీసుకుపోయి బూడిది ఏదైతే ఉందో బూడి మీద కూడా వచ్చేసారు. అంత అమానుషంగా ప్రవర్తించడం అనేది ప్రభుత్వాలు చేయకూడదు. అది ప్రజాస్వామ్య వ్యవస్థ అసలు చేయకూడదు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు రాకేష్, భూమిక కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, ఎవరైతే ఎన్కౌంటర్లో ఎంతో మంది ఎన్కౌంటర్లు చెప్తున్నాగా 20,000 ఎన్కౌంటర్లు, చాలా ఘోరంగా ఎన్కౌంటర్లు. ప్రభుత్వం చంపుతా ఉంది, శవాలు తెచ్చుకుంటా ఉన్నారు. ఒక శవాల జాతరే జరిగింది. తెలంగాణ దేనికి మినహాయింపు లేకుండా జరిగింది. ఈ క్రమంలో కూడా మనం మాట్లాడుకోవాల్సిందంటే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కసారైనా సరే ఎందుకు మా ఈ రాకేష్, భూమిక వీళ్ళ శవాలను ఇయ్యలేకపోయినారని చెప్పి నిజంగా తెలంగాణ ప్రభుత్వంలో ఒక బలం ఉంటే అడగాల్సి ఉండే. ఎందుకంటే ఇప్పుడు ఒకటి మనకు ఎట్లయినా ఒక చెప్తున్నాం కదా, ఒక వ్యవస్థ అనేది రూపం మార్చుకుంటుంది. ఎందుకంటే మొన్నటి వరకు ఉన్నటువంటి కేంద్రం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఒక సూక్ష్మ దృష్టిని మళ్ళీ ఉద్యమ వ్యవస్థ అనేది ఉండకూడదు అన్నటువంటిది ఒక ఆలోచన చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు ఒక డెడ్ లైన్ కూడా విధించారు. ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల మీద పూర్తి నిఘా అయితే కనిపిస్తుంది. మరి ఎటు మార్చుకోబోతుంది ఆలోచనలు? ఉద్యమం ఉన్నదని డెడ్ ఇచ్చారు. కానీ ప్రజల సమస్యలు ఉన్నాయి కదా, డెడ్ లైన్ పెట్టు. మరి వరకట్నం తీసుకోవచ్చు, నిరుద్యోగం ఉండొద్దు, అందరికి అధ్యయనం ఉండాలి, అందరికి విద్య ఉండాలి, అందరికి వైద్యం ఉండాలని పెట్టు. అది పెడితే నీకు ఉద్యమాలు ఎక్కడి అబ్బా? సమస్యలు ఉన్నంత కాలం ఉద్యమాలు ఉంటాయి. నువ్వు ఉద్యమాలను అంచేయడం అనేది గత 50 ఏళ్లుగా చేస్తున్నావు తప్ప ఎక్కడ అంచలేకపోయినావు కదా. లాస్ట్ నువ్వు కొన్ని 8.5 లక్షల బలగాలం పెట్టుకుంటే తప్ప నువ్వు అంచలేకపోయావు. అంటే ఇది ఎప్పటికీ సాధ్యమయ్యే పని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏంటంటే ఈ ఉద్యమాలు ఎందుకు వస్తున్నాయి? ఈ మౌలిక సమస్యలను పరిష్కరిస్తే ఉద్యమాలే ఉండవు కదా. ఇప్పుడు తండ్రి ఉంటాడు, పిల్లలకి ఏమేం కావాలి, విద్య కావాలి, చదువు కావాలి, ఆడుకోవడానికి ఆట వస్తువులు కావాలంటే పిల్లగాడు ఎందుకు అల్లరి చేస్తాడు, లేకపోతే ఇంకేమో ఎందుకు వేరే వ్యసనాలకు బానిసేస్తాడు చెప్పు. అట్లనే నువ్వు రాజ్యాంగం ఉంది, పాలక వర్గం ఉంది, పాలకులు ఉన్నప్పుడు ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించినట్టయితే ఉద్యమాలు ఎందుకు వస్తాయి? ఉద్యమాలు రావు కదా. 170 వచ్చింది, పేసా చట్టం వచ్చింది, మనం అరెస్ట్ చేస్తే 24 గంటలు పోలీసులు హాజరుపరచాలని చట్టాలు వచ్చినాయి. ఏ చట్టం అమలైతుంది? ఏ చట్టం అమలైతే లేదు.
ఏ చట్టం అమలు కానప్పుడు ప్రజలు రాజ్యాంగాన్ని ఎట్లా విశ్వసించాలి? రాజ్యాంగాన్ని అమలు చేసిన పోలీసులు ప్రభుత్వం అమలు చేయనంత కాలం ప్రజలు రాజ్యాంగాన్ని లేదా పోలీసు వ్యవస్థను ప్రభుత్వాన్ని ఎట్లా విశ్వసించాలి చెప్పండి. మీరు ఏదైతే రాజ్యాంగాన్ని నమ్మినో మీరు ఫస్ట్ విశ్వసించి రాజ్యాంగాన్ని అమలు చేసి చూపిస్తే ప్రజలకు విశ్వాసం పెడుతుంది. లేకపోతే ప్రజలు కూడా విశ్వసించకపోతే ఖచ్చితంగా పోరాటాలు వస్తాయి, ఉద్యమాలు వస్తాయి. అది మావోయిస్ట్ పార్టీతోటి ముగిసిపోయేది కాదు, ఏం కాదు. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ నిజంగానే మీరు అన్నట్టు మావోయిస్ట్ పార్టీ కాబట్టి ఇంకో పార్టీలు వస్తాయి. ఎన్ని పార్టీలు? వామపక్ష సిపిఐ లేదా, సిపిఎం లేదా, న్యూ డెమోక్రసీ లేదా, ఎన్ని పార్టీలు ఉన్నాయి? ఇంకా కొత్త పార్టీలు వస్తాయి కావచ్చు. మీరు అన్నిటికన్నా ముఖ్యంగా సమస్యలు నేను ఎట్లా సాల్వ్ చేస్తానని మాట్లాడగలిగితే మోడీ కానీ అమిత్ షా కానీ నిజంగా అది ఒక ప్రజాస్వామ్యబద్ధమైన పాలన అయితే తప్ప నేను పోరాటం చేసినట్టు చంపేస్తానంటే అది నీ వల్ల కాదు. మరి ఇప్పుడు కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వం దేని మీద దృష్టి సారిస్తున్నారు మీ అభిప్రాయం? ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళ ఇండివిజువాలిటీ లేవు. సామ్రాజ్యవాద చేతిలో వీళ్ళు కిలుబొమ్మలు. సామ్రాజ్యవాద దేశాలు ఎట్లా చెప్తే, కంపెనీలు ఎట్లా చెప్తే, ఆదాని అమ్మాయిని ఎట్లా చెప్తే ఇట్లా, మల్టీనేషనల్స్ ఎట్లా చెప్పాలి అట్లా, అంతే తప్ప వీళ్ళకి నిజమైన దేశభక్తి ఉన్నట్టయితే మన గుట్టలను దవ్వుకపోనియారు, మన ఇసుకను దవ్వుకపోనియారు, మనం ఏది కూడా మన సంస్కృతిని కాపాడుకుంటాం. కానీ ఇవన్నీ పోతున్నాయంటేనే ఒక సామ్రాజ్యవాద సంస్కృతిలో మనం నెడుతున్నారు. అంటే మనం ఇంతకుముందు మనుషుల విలువలు ఉండే, మనుషుల మధ్య ప్రేమలు ఉండే, ఇప్పుడు మనుషులు లాభంగా చూస్తున్నారు. ఈయన వల్ల నాకేం లాభం, ఈయన వల్ల ఏం నష్టం, ఇవి చూస్తున్నారు. మనుషుల మధ్య ప్రేమలు పోతున్నప్పుడు సామ్రాజ్యవాద సంస్కృతి మనకు వచ్చేస్తుంది. ఇది సామ్రాజ్యాలు కావాల్సింది. కాబట్టి రేపొద్దున నిజమైన ఒక ప్రేమలు, విలువలు, ప్రజాస్వామ్యం బతకాలంటే నిజంగా ప్రజలందరూ ప్రభుత్వం చేస్తున్న రాజ్యాంగ విరుద్ధ పాలన మీద ప్రశ్నించాల్సి వస్తుంది. ప్రశ్నిస్తారన్నా, ప్రశ్నిస్తే మరి దానికి ముందు పడేటోళ్ళు ఎవరు? మరి ఎందుకంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఒక అంటే లిమిటెడ్ ప్రాంతంలో సమస్య ఉంటే అని అనుకోవచ్చు, కానీ అది ఒక విశ్వవ్యాప్తంగా ఉంది కదా. దేశవ్యాప్తంగా ఊర్లో ఎక్కడైనా సమస్యలు ఉన్నప్పుడు అది ఇట్లా వస్తుంది, ఇట్లా పెడితే పార్టీ ఇప్పుడు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, తెలుగుదేశం ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా. ఏ పార్టీ లీడ్ తీసుకుని ఉద్యమించినా కానీ ప్రజలు వాళ్ళ ఇంకా రాలేతారు. ఏ పార్టీలు అంతే ఉద్యమించలేదని చెప్తున్నా. ఇప్పుడు ఆపరేషన్ కగర్ వ్యతిరేకంగా ఒక కాంగ్రెస్ పార్టీ గట్టిగా మాట్లాడిందా, ఒక రాహుల్ గాంధీ గట్టిగా మాట్లాడిందా, ఒక మూవ్మెంట్ తీయగలిగినరా? ఎందుకు వామపక్షాలు మాట్లాడగలిగినా? వీళ్ళు చేయాల్సింది కాదు, వీళ్ళు చేయాల్సింది కాదు విన్నారు. కానీ నిజంగా ఒక రాజ్యాంగబద్ధంగా చేయాల్సిన ప్రభుత్వం ఇట్లా కాల్చి చంపడం, చుట్టుముట్టి కాల్చి చంపడం, డ్రోన్లతో దాడి చేయడం, హెలికాప్టర్తో కాల్చి చంపడం అనేది సరైనది కాదన్నా లేదు. ఎందుకంటే దోపిడీ ప్రభుత్వాలన్నీ ఒకే తానులో ఉన్నారు కాబట్టి చేయలేదు. కాబట్టి ప్రజల కోసం, ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం ప్రజలే ఉద్యమిస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడ సిపిఐ కానీ, సిపిఎం కానీ, న్యూ డెమోక్రసీ కానీ ఇటువంటివి అన్నీ ఉన్నాయి. కానీ వీళ్ళే అందరూ మరి మిగిలిన వాళ్ళకి మద్దతు పలుకుతుంది తప్ప ఒక స్వయం ప్రకటితమైనటువంటి వ్యవస్థ వైపు మరి ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నారు? గత 50 ఏళ్లకు పైగా ఉద్యమ చరిత్ర ఉన్నది, రోజు రోజుకు ఎందుకు వెనుకబడిపోతుంది అనుకోవచ్చు? మరి అంటే ప్రజల మద్దతు లేదనుకోవచ్చా, లేకపోతే సమాజంలో సమస్య లేని వ్యక్తులు లేరు. కాబట్టి ప్రజల దగ్గర పోరాడే శక్తి ఉన్నంత కాలం పోరాడతారు. పోరాడే శక్తి లేకపోతే బానిస సమాజాలు ఉంటారు. ఇప్పుడు ఏమైందంటే చాలా మంది పోరాడే శక్తి లేనప్పుడు ఏంటంటే అడ్జస్ట్ అయిపోతారు. ఏ వ్యవస్థ, ఇప్పుడు నర్సింగ్ చూడండి, డాక్టర్ చూడండి, లేకపోతే కార్మికులు చూడండి. మొన్న 29 చట్టాలు 3 కోట్లుగా మార్చిండ్రు. 10 గంటలు 8 గంటల నుంచి 10 గంటలు 12 గంటలకి ఏదైనా సరే కొట్లాడితేనే సాధించుకుంటా, కానీ కొట్లాడకపోతే బానిస సమాజంకి వెళ్ళిపోతాం. అందుకనే ప్రజలకు సమస్యలు ఉన్నప్పుడు ఏ డిపార్ట్మెంట్ అయినా, ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్, కొట్లాడాల్సిందే. కొట్లాడకపోతే కుక్కునూరుపల్లిలో 2 ఎస్ఐలు సూసైడ్ చేసుకున్నారు. ఎంతమంది ఎస్ఐలు సూసైడ్ చేసుకుంటలేరు? పోలీసులు ఆత్మహత్యలు చేసుకుంటలేరు. ఇంతెందుకు, మీరు బస్తర్లో చూడండి, క్యాంపులు పెట్టుకున్న దగ్గర కూడా ఒక 116 మంది పోలీసులు సూసైడ్ చేసుకున్నారు. 116 మంది పోలీసులు హార్ట్ అటాకులని కాల్చి చంపుకొని, అసలు కొంతమంది అయితే తోటి పోలీసులను కూడా కాల్చి చంపిన ఘటనలు ఉన్నాయి. ఎందుకు చేసుకుంటున్నారు? ఇవన్నీ జరుగుతున్నాయంటే ఒక అసంతృప్తి, అవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు ఇప్పటికనిసే పాలకులు ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఏదో ఒక రకమైన ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధమైన పరిష్కారాలు చూపెట్టకపోతే ప్రజలు పోరాడతారు. దానికి పౌరకుల సంఘం చెప్తేనా, ఇంకో సంఘం చెప్తేనే కాదు, ప్రజల సమస్యలు, మౌలిక సమస్యల పరిష్కారం కానంత వరకు ప్రజలు ఏదో రకంగా పోరాడతారు. అది మీరు చెప్పలేరు, నేను చెప్పలేరు. అంతే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడు సమస్యలు ఉన్నంత వరకు ప్రజా పోరాటాలు, ఉద్యమాలు ఉంటానే ఉంటాయి. ఇక్కడ కేవలము ఒక ఫ్యూడల్ మైండ్ సెట్ అనేది కూడా కొంతమంది రాజకీయ వర్గాల్లో ఉంటుంది. ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టకుండా కేవలం వ్యాపార దృక్పథంతో ఇక్కడ వెళ్తున్నారు. కాబట్టి ఈ దృక్పథంతో మానవ సంబంధాలు ప్రశ్నార్థకంగా మారిపోయి ఇక్కడ బంధుత్వాలు కూడా, ఉమ్మడి కుటుంబాలు కూడా కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు సామ్రాజ్యవాద విస్తరణే లక్ష్యంగా కాకుండా సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు మాత్రమే ఈ సమస్యలకు ఒక పరిష్కారం వస్తుంది. ఇక్కడ
మావోయిస్టు పార్టీని అంతం చేశారన్నటువంటి ఒక ఆలోచనలు సరైనవి కాదు అన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే దాని రూపం మార్చుకుంటుంది అన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి సామ్రాజ్యవాద ధోరణి మాత్రం కొంత దృష్టిలో పెట్టుకుని ప్రజల సమస్యల దగ్గరికి వెళ్లి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పరిష్కారం రానంత వరకు, ఈ సమస్యలు కొనసాగుతున్నంత వరకు ఏ వ్యవస్థను దీన్ని రూపుమాపలేరన్నటువంటి ఒక విషయాలు కూడా పౌర హక్కుల సంఘం నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ చింతగడ్డ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.